మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన పుణ్యమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు కూడి వచ్చిన మీకును, దూరాన సమీపాన లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా క్లుప్తముగా దేవుని మాటలు. అన్య భాషలు బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి. అది ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి అర్హులై ఉన్నారు. ఆశపడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు. అన్య భాషలలో ప్రార్థించువాడు, అన్య భాషలలో మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ వాడు దేవునితో మాట్లాడుతున్నాడని. ఈ అన్య భాషల గురించి దానియేలు గ్రంథంలోనే మనం చూద్దామండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరి గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వాయిచు ఉన్నట్టుండెను. రాజు ఆ హస్తం వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు చూడండి, రాజు గారుడి విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలువనంపుడి. ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనను, ఈ వ్రాత చదివి దీని భావం మాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదారంగ వస్త్రం కట్టుకొని తన మెడ సువర్ణమైన కంఠభూషమును ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలుడు. 13వ వచనం కూడా చూడండి. అప్పుడు సారీ ఒక్క నిమిషం, 16వ వచనం చూడండి. రైట్ ఒక్క నిమిషం ఉండండి. 15వ వచనం చూడండి. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజేయవలెనని జ్ఞానులను గాడు విద్య గలవారిని పిలిపించను గాని వారు ఈ సంగతి యొక్క భావము తెలుపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను కనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావం తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎల్లా నీ ఊదా వస్త్రం కట్టుకొని మెడన సువర్ణ కంఠభూషమును ధరించుకొని రాజ్యములు 3వ అధిపతిగా ఏలుదు. అందుకు దానియేలు ఇట్లను, నీ దానములు మీ యొద్ద ఉంచుకొనము, మీ బహుమానం మరి ఎవరికైనా అయితే నేను ఈ వ్రాత చదివి దాని భావము రాజునకు తెలియజెప్పాను. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే రాజైన బెల్షస్సాజరు అని ఒక వ్యక్తి, అధిపతులలో ఒక వ్యక్తి ఏర్పాటు చేయబడి బబులోను నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సాజరు అనే ఒక వ్యక్తి రాజుగా ఏర్పాటయ్యాడు. రాజుగా ఏర్పాటైపోయిన తర్వాత బబులోను వాళ్ళు యెరూషలేములో ఎర్మియా టైంలో యెరూషలేము నుండి అనేకమైన బంగారు, వెండి, దేవుని మందిరంలో విలువ కలిగినవన్నీ తీసుకొచ్చి బబులోనులో పెట్టుకున్నారు. దేవుని మందిరంలో ఉండే పాత్రలలో మధువు పోసుకొని మందు తాగుతూ ఉన్నాడు ఆ రాజు. దేవుని మందిరంలో ఉండే పాత్రలో మధువు పోసుకొని మందు తాగుతూ ఉంటే అందరు మత్తులైనప్పుడు గోడ మీదకి ఒక చెయ్యి వచ్చి చెయ్యి వ్రాత రాసి చూశాడు. ఆ చెయ్యి వ్రాత ఎవరిది అంటే దేవుని హస్తము దిగి వచ్చి దేవుని మాటలకు రాయబడ్డాయి గోడకి. బాగా వినండి. అన్య భాషలకు ఉన్న చాలా ప్రాముఖ్యమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో నాకు రెవల్యూషన్ ఇచ్చాడు. మధ్యరాత్రి
1 గంట సమయంలో ఈ మాటలు నాతో మాట్లాడి మీకు చెప్తున్న, జాగ్రత్తగా వినండి. అన్య భాషలకి ఎంత పవర్ ఉందో, ఎంత శక్తి ఉందో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ చేతి వ్రాత రాస్తా ఉన్నాడు గోడ మీద. చేతు రాత రాస్తా ఉంటే ఆ వ్యక్తి గమనించాడు, చూశాడు, అర్థం కాల. అక్కడున్న వారిని గాఢ విద్యలను, శకునగాళ్ళను, మాంత్రికులను, తాంత్రికులను అందరిని పిలిచాడు. ఎంత మందిని పిలిచి అంత మందిని పిలిస్తే ఎవ్వడు దానికి అర్థం చెప్పలేకపోతున్నాడు. ఏమిటయ్యా కారణం ఏమిటంటే, నిశ్చయముగా వారు అర్థం చెప్పలేకపోవడానికి గల కారణం ఏమిటంటే అది దైవికమైన భాష. హల్లెలూయా. అది దైవికమైన భాష, లోక సంబంధమైన మాటలు కాదు అవి. దైవ సంబంధమైన మాటలు, దైవ సంబంధమైన భాష. అది దైవ సంబంధమైన వ్యక్తులకు మాత్రమే అర్థమైతే, ఎవరు పడితే వాళ్ళకి అర్థం కాదు. అన్య భాషల గురించి మాట్లాడితే ఎందుకు ఇంత స్పెషల్ అన్య భాషలని నేను రాత్రి కాలంలో ప్రభువుని అడుగుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ నాకు ఈ వచనాలు కనపడి ఆ దర్శనంలో నేను కళ్ళు మూసుకొని అలా ఉన్నాను. అవన్నీ నా హృదయంలో రివీల్ అయిపోతున్నాయి. నేను అది చూసినప్పుడు దేవుడు నాతో చెప్తున్న ప్రత్యక్షత ఏంటంటే, అక్కడ చదువుతున్నాం కదా, దేవుని ఆ హస్తం వచ్చి రాయట చూడగా 7వ వచనం చూడండి. అతను రాజు గాడి విద్య కలిగిన వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురంగా ఆజ్ఞ ఇచ్చాను. బబులోను జ్ఞానులందరూ రాగిట్లను ఈ వ్రాత చదివి దీని భావం మాకు తెలియజెప్పడే మనకు ఉదారంగా ఇస్తామన్నాడు. ఎన్ని చెప్పినా కూడా ఆ రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చారు. కానీ ఆ 8వ వచనం రాజు 8వ వచనం రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చారు. కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావం తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయాను. అందుకు రాజు మిక్కుల భయభ్రాంతులై అధిపతులు విశ్వం పొందినట్లుగా ముఖ వికారం గలవాడు రాజులకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలం జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపరచునేకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు. జాగ్రత్త, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. పక్కన చెప్పండి, ఒక మనుషుడు ఉన్నాడని చెప్పండి. పక్కన చెప్పండి, రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. చెప్పండి అందరు, ఆత్మ గలవాడు. చెప్పండి గట్టిగా, ఆత్మ గలవాడు. జ్ఞానులు వచ్చినారంట, శకునగానులు వచ్చినారంట, జ్యోతిష్కులు వచ్చినారంట, గారడి విద్య చేసేవాడు వచ్చినాడంట, అందరూ వచ్చినారు. కానీ ఎవరు చెప్పలేదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా నీ రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దేవుని ఆత్మ కలిగిన వాడు. చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవడానికి, నువ్వు ఆత్మ అభిషేకంతో కొనసాగించబడడానికి, నీ సమస్య మీద నువ్వు పోరాడడానికి, నువ్వు దేవుని శక్తితో కొనసాగించబడడానికి, నేను పరిచయం ఇంత బలంగా సీక్రెట్ గా ముందు కొనసాగించబడడానికి కావలసిన సీక్రెట్ ఇది. జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ కలిగిన వాడు మన రాజ్యంలో ఒకడు ఉన్నాడు. రాజా ఒకడు ఉన్నాడు మన రాజ్యంలో అని దేవుని ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము, ఏ జ్ఞానం అంట? దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొను గనుక, నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకు, గాడిద గల వారికి, కల్దీయులకు, జ్యోతిష్కులకు పై అధిపతిగా. ఎవరి మీదంట? శకునగాండ్లు, గాడి విద్య, జ్యోతిష్కులు, వీళ్ళు ఆ లోకంలో రాజ్యంలో జ్ఞానులు అందరి మీద అధిపతిగా నియమించాడు. ఎవరిని? దానియేలుని ఎందుకు నియమించాడు? దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకని మనసులో ఉన్న సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మే కానీ మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవునికే తెలియని వాక్య లేఖన సెలవిస్తా ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలలో మనం చదువుకుంటే అక్కడ ఉంటాయి ఈ మాటలు. నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి మీరు. జాగ్రత్తగా ఈ రోజు అన్య భాషలలో ఒక క్లారిటీ నీకు ఈ రోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. అన్య భాషల్లో నువ్వు ఎప్పుడైతే దేవుని ఆ వరం అడుగుతావో, నీవు అన్య భాషలో ప్రార్థించినా స్తుతించినా అపవాది దాన్ని కనుక్కోలేడు. అపవాదికి ఆ భాష తెలియదు. అపవాది అంటే ఇప్పుడు గారడి విద్య కలిగిన వాడు, శకునగానులు కలిగిన వారి మీద ఎవడు పనిచేస్తున్నాడు? ఎవరు? సాతానే కదా. గారడి విద్య పనిచేసే వాళ్ళు, శకునగానులు చూసేవాళ్ళు, జ్యోతిష్కులు, వీళ్ళందరి మీద ఆ కుయుక్తి, అది శకునగానులు అని ఒకటేసారి పేరు, శకునగానులు అని ఆ మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు అందరి మీద వారందరికి అధిపతి ఎవరు? అపవాది. మరి అపవాదికి అన్ని సమస్తం తెలుసు, కానీ దేవుని భాష మాత్రం అపవాదికి తెలియలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
నేను అడుగుతున్నప్పుడు దేవుడు ఈ వ్యత్యాసం చూపించాడు నాకు. దేవుని ఆత్మ జ్ఞానముతో నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మ జ్ఞానంతో నడిపించబడుతున్న వ్యక్తి, ఇదిగో ఈ వ్యక్తి దానియేలు, ఇతనుకి తప్ప ఎవరికి తెలియడంలా. గోడ మీదకి వచ్చి చెయ్యి రాత రాయబడింది, ఎవరికి తెలియడంలా దాని అర్థం. ఎవరికి తెలియదు. అందరూ వచ్చారు, శకునగారులు వచ్చారు, అనేక రకరకాల విద్వాంసులు అందరూ వచ్చారు. ఆ రాజ్యంలోనే ప్రతి విద్వాంసులు వచ్చి ఆ యొక్క రాతను చూస్తున్నారు, కానీ దాని భావం అర్థం కావడం లేదు, తెలియడం లేదు. వారికి ఎంత మొత్తుకున్నా, ఎంత ప్రయత్నించినా వారికి ఆ భాష అర్థం కావడం లేదు. వారు అర్థం కాక తలలు బాదుకుంటున్న సమయంలో ఆయన భార్య వచ్చి, అయ్యా నీ యొక్క రాజు చూడండి ఏమంటాడు అక్కడ, నీ తండ్రి కాలంలో 11వ వచనం, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానం బుద్ధియు తెలివి గలవాడు ఎన్నుట నీ తండ్రి కనుగొని కనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకున గాండ్రకును గాడి విద్య గలవారికి కల్దీయులకును జ్యోతిషులకును పైగా అధిపతిగా అతను నియమించను. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్త. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. నువ్వు అన్య భాషలతో నింపబడి ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో నీ జీవితంలో ఒక నూతనమైన ట్రాన్స్ఫర్మేషన్ అని నువ్వు చూడ ప్రారంభిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని జ్ఞానం అనేది నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీవు అపవాదిని ఎదిరించి అపవాదికి తెలియని భాష మాట్లాడడం ప్రారంభిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదికి తెలియని భాష మాట్లాడుతావు. అపవాదికి ఆ భాష తెలియదు. వాడు ఎంత తలకిందులు వేసుకున్నా, ఏం చేసుకున్నా, నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో, ఏమడుతావు నీకు తెలియదు. రోమీయులకు రాసిన పత్రిక 8:26 వచ్చిన ప్రకారం అటువలే ఆత్మ మన బలహీనత చూసి మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. అటువలే ఆత్మ మన బలహీనతను చూసి ఆత్మ మన పక్షం ఏం చేస్తున్నాడట, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన విజ్ఞాపన చేస్తాడో నీవు బలహీనమైనప్పటికీ పరిశుద్ధాత్మదేవుడు నీలోనికి వచ్చి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడితే నీకు విసుగు రాదు, నీకు సమయం తెలియదు. గంటలు గంటలు దేవునితో సమయాన్ని గడిపి దేవుని అద్భుత కార్యాలు నువ్వు రుచి చూడడం ప్రారంభిస్తావు. సక్సెస్ఫుల్ అవ్వాలంటే నువ్వు అన్య భాషల్లో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇది తెలియక చాలా మంది వారి సీక్రెట్ తెలియక చాలా మంది ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి ఒక అర్ధగంట ప్రార్థన, ప్రభా మేము ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన సమాధానం చేయడం లేదంటే నీ ప్రార్థన అపవాది వింటున్నాడు. నువ్వు ఏమడుగుతావు అపవాది చూస్తున్నాడు. అందుకే వాడు వెళ్ళకుండా ఏం చేస్తాడు, నీ ప్రార్థన అడ్డుకుంటున్నాడు. నీ పరిస్థితుల కంటే నువ్వు ప్రార్థన చేయకుండా నీ చుట్టూ నువ్వు ఏదైతే కదిలిస్తే ప్రార్థన చేయడం ఆపుతావో ఆ పరిస్థితులను కదిలడం ప్రారంభిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాట జాగ్రత్త చూడండి. 17వ వచనం చూడండి. సరే, అలాగే కొనసాగించుకుంటూ వచ్చినప్పుడు ఆ రాసిన శాసనం ఏదనగా 24వ వచనం చూడండి. రాసిన శాసనం ఏమనగా, మీకు అందరికి కొంతవరకు తెలుసు ఈ మాటలు. రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టెకెల్ ఉఫాసిన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మెనే మెనే టెకెల్ ఉఫాసిన్ అనే మాట అక్కడ రాయబడింది. నీవు భాషలలో 10 నిమిషాలు ప్రార్థన చేస్తే గంట సేపు ప్రార్థన చేసినట్టు లెక్క. భాషలలో ప్రార్థన చాలా శక్తివంతమైన. చూడండి అక్కడ మాట చూడండి, మెనే మెనే టెకెల్ ఉఫాసిన్ అనే ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకెల్ అనగా ఒక్కటే. మెనే అనే దానికి ప్రభుత్వ విషయంలో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకెల్ అనగా నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనపడతాయి. ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదులకు పారసీలకు ఇవ్వబడును. బెల్షెజారు ఆజ్ఞేయగానే వారు దానియేలుకు ఓదారంగా. అంటే ఒక చిన్న మెనే టెకెల్ ఉఫార్సిన్ అనే ఒక చిన్న సెంటెన్స్, ఒక చిన్న సెంటెన్స్ మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అనే ఒక చిన్న సెంటెన్స్ ఎంత వాక్య భావాన్ని ఇస్తుందో ఒకసారి చూసుకోండి. ఎంత వాక్య భావాన్ని అక్కడ దాచి ఉంచబడిందో చూసుకోండి. అంత వాక్య భావము అందించబడినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడే భాష అది 10 నిమిషాలు ప్రార్థన చేసినా చాలా ఒక గంట సేపు ప్రార్థన చేసిన దాంతో సమానంగా మార్చబడుతుంది. అన్య భాషలకు చాలా శక్తి ఉంది, అన్య భాషలకు చాలా పవర్ ఉంది. అన్య భాషలకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతామో అపవాది ఆ ప్రార్థనను ఏ మాత్రము కనుగొనలేడు. అపవాది కనుగొనలేడు ఆ భాషలు ప్రార్థన. మీకు ఉదాహరణ అదే, శకునగాన్లు ఏంటని అనేక రకరకాలు కలిగిన వారందరూ
అనేక రకరకాలు కలిగిన వారందరూ, శకునగాళ్ళు, గాడి విద్యగలు, మాంత్రికులు, తాంత్రికులు, కల్దీయులు, జ్యోతిష్కులు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి మీద దేవుని ఆత్మ కాదు ఉండేది, వాళ్ళందరి మీద దయ్యపాత్మ పనిచేస్తుంది. గాడి చేసే వాళ్ళ మీద అపవాదికి సమర్పించుకొని ఉన్నారు. వారికి ఏం అర్థం కావడం ఆ రాజ్యంలో గాడి చేసే వాళ్ళ జ్ఞానులు అందరినీ ఎవరి తరం కాలే, ఒక దేవుని ఆత్మ కలిగిన వారితోని తరం అవుతుందంటే అర్థమైంది తెలుసా? దేవుని సంగతులు మనలో ఉన్న దేవుని ఆత్మకు మాత్రమే తెలుస్తాయి. హల్లెలూయా. అందుకే ఆ వరములో 9 వరములలో ఒక మాట, అన్య భాషలు మాట్లాడిన భాషలకు అర్థం చెప్పే వరం అని ఉంది అక్కడ. ఒకరికి భాషలు మాట్లాడటయు, ఇంకొకరికి భాషలకు అర్థము చెప్పు వరం అనుగ్రహించబడింది. ఆమేన్ అని అక్కడ లేఖనాలు చూస్తాం. అలాగా కొనసాగించబడింది. అలా దేవుని లేఖనాలలో ఆ సత్యము పొందుపరచబడినప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే మేనే టెకెల్ ఉపాసిన్ అనే ఆ మాట ఎంత గొప్ప భావాన్ని అక్కడ తీసుకుంది. అంటే అక్కడ ఉన్నది, దేవుడు నేను లెక్క చూశాడు, ప్రభుత్వ విషయంలో నువ్వు ఇదైపోతున్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు నడవడం ప్రారంభించబడతావో, ఎప్పుడైతే ఆత్మ కలిగి నువ్వు జీవించడం ప్రారంభించబడతావో, నీలో అన్య భాషలు ఆపరేట్ అవ్వడం ప్రారంభించబడతాయి. అన్య భాషల్లో నువ్వు ప్రార్థన చేస్తే అపవాదికి తెలియదు. నువ్వు గంటలు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఎట్లా ఆపాలని అపవాది ఆపేస్తాడు. అదే నువ్వు అన్య భాషల్లో ప్రార్థన చేసిన వానికి ఏమవుతుంది? ఒక విషయం చెప్తాను. ఆదిమ కాలంలో దేవుని పిల్లలు అందరు కలిసి ఇంకా వాళ్ళకు జ్ఞానం ఎక్కువైపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి ఒక పెద్ద గోపురం కట్టడం ప్రారంభించారు. ఆ గోపురం పేరు ఏం పేరు? ఆ గోపురం పేరు బాబేలు గోపురం. హల్లెలూయా. ఆ బాబేలు గోపురం కట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని డిసైడ్ పెట్టారు. మీ జ్ఞానం చాలా ఏనారు అని చెప్పి అక్కడ భాషలు అక్కడ నుంచి భాషలు, రకరకాల భాషలు వచ్చినాయి ప్రపంచంలోకి. అంతకుముందు ఒకటే భాషే. వారు ఎప్పుడైతే అలాగ కట్టడం ప్రారంభించారో, ఎప్పుడైతే అలా చేయడం ప్రారంభించారో, చూడండి వారి జీవితాలలో వారి యొక్క జీవితాలను తారుమారు, వారి భాషలు తారుమారు చేసరికి అంతసేపు బాగున్నావు అంటే వీడు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళ మాట వీళ్ళకి అర్థం కాల. ఏమైనా చెల్లా చెదురైపోయి ఇప్పుడు నాకు వచ్చిన ఒక భాష నా సంతానానికి నేను నేర్పించుకుంటూ వచ్చిన, నీకొచ్చిన భాష నీ సంతానం నువ్వు నేర్చుకున్నా. అలాగా ఈ లోకంలో భాషలు డివైడ్ అయ్యి అనేక రకాల భాషలు ఉద్భవించాయి. హల్లెలూయా. చూడండి, ముస్లిమ్స్ ఇంట్లో పెరిగిన వారి పిల్లలకి వాళ్ళు కావాల్సిన ఉర్దూ మాట్లాడతారు, తెలుగులో పెరిగిన వారు తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ లో పెరిగిన వారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు, మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ మాట్లాడి ఎలా వచ్చాయంటే, ఎవరింట్లో వాళ్ళు ఏ మనుషుల దగ్గర వాళ్ళు పెరుగుతూ ఉన్నారో వాళ్ళు పెరిగే విధానాన్ని బట్టే, వాళ్ళు భాష మాట్లాడేదాన్ని బట్టి పిల్లలు వారిని చూసి పెరిగి అది నేర్చుకొని అలాగా అనేక రకాలైన భాషలు ఈ లోకానికి ఉద్భవించినాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనుషులందరూ ఎవరు గ్రహించలేకపోతున్నారు ఆ చేతి వ్రాత ఏంటో అనేది. ఒక దానియేలుకు మాత్రం. ఎందుకంటే దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడు దానియేలు. ఆ ధన్యత ఈరోజు మనకి ఇవ్వడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. వినాలి, జాగ్రత్త మాటలు వినాలి. దేవుని వాక్యమును పెడచోని పెట్టకూడదు. నేను చెప్పే సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ సబ్జెక్ట్ నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా విని నీ హృదయంలోకి తీసుకొని పాటించడం ప్రారంభిస్తావో నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నువ్వు గంటలు ప్రార్థన చేసి నువ్వు అపేక్షించాలి. దేవుని ఆత్మ వరములు ఎక్కువగా నువ్వు అపేక్షించాలి. నాకు ఈ వరములు కావాలని ఆశపడితే దేవుడు ఇస్తాడు. ముఖ్యంగా భాషలు మాట్లాడే వరాన్ని నువ్వు అడుగు. భాషల్లో మాట్లాడితే ఒక పవర్ఫుల్ శక్తి జనరేటర్ స్టార్ట్ అవుతుంది. నువ్వు భాషల్లో మాట్లాడి ప్రార్థన చేయడం మొదలు పెడితే గొప్ప విడుదలను పొందుకోవడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మాటలు చాలా ప్రాముఖ్యము. అక్కడ అర్థం కావడం లేదు వాళ్ళకి. ఏమిటి బాధ, ఏమిటి పరిస్థితి, ఏమిటి ఈ యొక్క పరిస్థితులు ఏంటి అనేది అర్థం కావడంలా. ఎందుకు అర్థం కావడంలా? ఎందుకంటే అది దైవికమైన భాష. మీకు ఈయనే వ్యత్యాసం కనపరుస్తున్నా.
మీరు మామూలుగా చేసే ప్రార్థన కంటే ఆత్మలో చేసే ప్రార్థన చాలా డిఫరెన్స్. ఉదయం రాత్రికాలం దేవుడు మిడ్ నైట్ లో దేవుడు మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపడిపోయాను. నిజంగా నాకు కూడా తెలియదు ఈ విషయం. నేను అడిగా రాత్రి, ప్రభా అన్య భాషల్లోనే ఎందుకు ప్రార్థన చేయాలని అడిగినప్పుడు ఆ వేరియేషన్ దేవుడు చూపించాడు. నేను చాలా ఆశ్చర్యపడి ప్రభుని ఎంతగానో స్తుతించాను నేను రాత్రి. అర్థమవుతుందా మీకు? మామూలుగా చేసే ప్రార్థనకి, మామూలుగా మాట్లాడే భాషకి, దేవునితో మాట్లాడే భాషకి వ్యత్యాసం. అక్కడ అంతమంది ఉన్నారు, ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా అని ప్రార్థన చేస్తే నీకు అంత అర్థమవుతుంది. అంత అర్థమవుతుంది. ప్రేమ ప్రేమ స్వరూపి, దయగల దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రాజాతి రాజా, యూదా గోత్రము కొదమ సింహమ, నీకు వందనాలు. ఇదిగో ప్రభ, గడిచిన కాలం అంతా కాపాడు, నీ సన్నిలో నన్ను నిలబెట్టావు, నీ కృపతో నన్ను నిలబెట్టావు అని ప్రార్థన చేస్తుంటే పక్కనున్న వ్యక్తికి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్ ఐ ప్రే, గివెన్ యువర్ పవర్, లీడ్ విత్ మీ, లీడ్ మీ, గైడ్ మీ లార్డ్, యూ ప్రొటెక్ట్ మీ లార్డ్, ఫిల్ యువర్ పవర్, ఫిల్ యువర్ అనాయింటింగ్ అని మనం ప్రార్థన చేసి ఇంగ్లీష్ లో మనకు అర్థమవుతుంది. యేసు మసీ ధన్యవాద్ ధన్యవాద్ అంటే హిందీ మాట్లాడడానికి హిందీ అర్థమవుతుంది. అర్థమైందా? షోలియాతిని మెహల్యా షబో కరందల రబా కరందేలి రిమాందన రోకో ఎల్ మెహల్యా సదో రికందల రబా కరేదిరి మందోలో రబా షోహల్లేదియానా రికెన్ బెల్ బెహేదియానా రుకోల్ బహసరిరి. థ్యాంక్ యూ వండర్ఫుల్ మైటీ హోలీ స్పిరిట్. అర్థమైందా? పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల గానముల చేత కొనియాడబడుతున్న మహోన్నతమైన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. రాజాతి రాజా, నిత్యం మహిమతో కొనియాడబడుతున్న వాడా, నీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నానని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దిస్ ఈజ్ స్పిరిచువల్ ప్రేయర్, నాట్ ఫిజికల్ ప్రేయర్. స్పిరిచువల్ ప్రేయర్ అంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఇది నేను మాట్లాడేది మీకు అర్థమైందా? అర్థం కాల, కానీ నేను అర్థం కూడా చెప్తున్నా మీకు. ఎలా సాధ్యం అంటే దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యమై ఉంది. నేను భాషలు మాట్లాడతాను, ఆ భాషలకు అర్థం కూడా చెప్తాను. నేను ఎలా సాధ్యమైంది? దేవుని ఆత్మకు సమస్తము సాధ్యమే. ఆ ఆత్మకు నేను సమర్పించబడి ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు అపవాదిని ఎత్తుకోకూడదు. వీడు ఎవరు ఏమంటే కొత్త భాషలు ప్రార్థన చేస్తాను, వీళ్ళు ప్రార్థన చేస్తుంటే నాకు అర్థమవుతున్నది ఏ విధంగా వీళ్ళని ఈ ప్రార్థన ఫెయిల్యూర్ చేస్తున్నాను, వీళ్ళు ఏంది ఈరోజు కొత్త భాషలో మాట్లాడుతున్నా నాకు తెలియకుండా, కొత్త భాషలో మాట్లాడుతున్నా నాకు తెలియకుండా, ఏంటబ్బా ఇది అని వాడు తలగొక్కుంటాడు. కానీ నువ్వు చేసే ప్రార్థన సరాసరి పరలోక రాజ్యంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. కొట్టు 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 గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. అన్య భాషలలో ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధించడం మొదలు పెడతావో, అన్య భాషలు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో, దేవుని అద్భుత కార్యాలు నీలో జరగడం ప్రారంభించబడతాయి. ఎందుకంటే అపవాదికి తెలియదు ఆ ప్రార్థన, మనుషులకు తెలుసు. నువ్వు ఎంతసేపు నువ్వు అడగాల, ప్రభా ఆ అన్య భాషల్లో ప్రార్థించే కృప, అన్య భాషలను అర్థం చేసుకోగలిగిన కృప ఈ ప్రభా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నాకు ఎలా సాధ్యమైంది అనుకుంటున్నావు? దేవుడితో సమయాన్ని గడుపుతున్నా. నేను మినిమం రోజు కనీసం 2.5 గంట అన్య భాషలు మాట్లాడుతాను బాగా, ఎస్పెషల్లీ. ఇంకా మిగిలిన టైంలో ఎంతసేపు మాట్లాడుతుందో తెలీదు. సాధ్యమైనంత నా పక్కన ఎవరు మనిషి లేకపోతే, ఎవరన్నా ఉంటే నన్ను మాట్లాడిచ్చే నేను మాట్లాడు తప్ప, మాట్లాడుకుని ఉంటే నేను భాషలు మాట్లాడుకుంటూనే ఉంటా. ఓ థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఇంకా నేను మాట్లాడుతూనే పోతూ ఉంటాను. ఎందుకంటే బికాస్ మా భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడతాడంట. వాని శరీరం ఫలంగా ఉండకపోవచ్చు, కానీ వాని ఆత్మ ఫలవంతంగా ఉంటుందని కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివితే అర్థమవుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ వాక్యం మీద నువ్వు మనసు ఉంచాలి. దేవుడు ప్రత్యక్షతతో నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ హృదయంలోకి తీసుకొని ఎప్పుడైతే నువ్వు పాటించడం నేర్చుకుంటావో, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కొద్దిసేపు ప్రార్థన చేస్తాం, భాషలో ప్రార్థన చేయాలని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. నువ్వు దేవునిలో ప్రార్థన చేయడం ప్రారంభించావు, కానీ ఏ మాత్రము మార్పు లేదు. కొద్దిసేపు భాషలు ప్రార్థన చేసిన తర్వాత ఏంటంటే నోరంతా డ్రై అయిపోవడం. బాగా వినాలి, నోరంతా డ్రై అయిపోవడము, ఇంకా ఇదంతా నొప్పి ఇవ్వడము, ఏదో కొంచెం ఆవలింపులు, ఏదో కొంచెం అనీజీగా అనిపిస్తుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా భాషలు మాట్లాడి?
మాకు ముందుగానే లేదు బ్రో, పాస్టర్ నువ్వేంటి ఎక్స్పీరియన్స్ అడిగినా ఉంటావు. ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయినాక నేను రిలీజ్ చేస్తా ఫైర్. అన్య భాషల శక్తిని, అన్య భాషల అభిషేకాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఆ కృపతో ప్రార్థన చేస్తాం మీకోసం. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి ఆ శక్తిని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఈడ మాట్లాడి ఇచ్చిపెట్టి పోయేది కాదు. నీవు మోకరించి ఎలా ప్రార్థన చేయాలి నీకు తెలియదు. కొంతమంది కూర్చుంటారు, దేనికోసం ప్రార్థన చేద్దాం, అప్పుల కోసం ప్రార్థన చేద్దాం, మా భర్త కోసం, మా భార్య కోసం, మా పిల్లల కోసం, చర్చి కోసం, సంఘం కోసం, దానికోసం, దీనికోసం, ఏదాన్ని చేయాలని అన్ని మైండ్లోకి వచ్చరికి ఏ ప్రార్థన చేయలేక నిద్ర వస్తుంది. అవునా? ఏ దాని గురించి చేయాలో నిద్ర వస్తుంది. నా గంటలు గంటలు ప్రార్థన చేయమని చెబుతావు పాస్టర్ అన్న, నేనే ఆడ ప్రార్థన 10 నిమిషాలు చేతలకి నిద్ర వచ్చి కాలు చేతులు ముడుచుకుపోతున్నాయి. శరీరంతో చేస్తే అలాగే ఉంటది. ఆత్మతో ప్రార్థన చేయడం మొదలు పెడితే గంటలు కాదు కదా, రోజులు కూడా చాలా. హల్లెలూయా. ఒక్క రోజు 18 గంటలు అన్ని భాషలు మాట్లాడా నేను. 18 గంటల్లో ప్రార్థన చేశాను. ఒక్కొక్క రోజు రూమ్ తీసుకొని స్పెషల్గా వెళ్ళిపోయి ఆ స్పెషల్ గా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాను నేను. అన్ని భాషలే. ఈరోజు చాలా మంది నా దగ్గరకు వచ్చారు, అన్ని సమస్యలు చెప్తుంటారు. మీ అందరి నిమిత్తం ప్రార్థన జరుగుతుంటాయి. కానీ కొన్ని సార్లు ఒక్కొక్క వ్యక్తిని మర్చిపోతూ ఉంటాం. అన్ని బుక్స్ పెట్టుకొని మాట్లాడలేం కదా, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. మర్చిపోతే ఎలాగా? వాళ్ళ గురించి నేను మర్చిపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మర్చిపోడు. నేను భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రతి ఔషధం ఎరిగి నా పక్షమున ఆయన తండ్రికి విజ్ఞాపన చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అలా మొదలు పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు నీలో జరగడం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇది తెలుసుకో. ఇది చాలా ప్రాముఖ్యమైన అన్య భాషల ప్రార్థన. చాలా మంది ఏంద్రా కొట్టుకొని సత్సారు భాషలు మాట్లాడుతుంటారు. దొంగ ప్రార్థన, నువ్వు దొంగ ప్రవక్తవు, నువ్వు దొంగ బోధకునివి, ఇదిగో నువ్వు దొంగగా ఉన్నావు, నువ్వు కరెక్టేనా విశ్వాసగా, నువ్వు దొంగ అంటారు. అవన్నీ పట్టించుకోకండి. మన వాక్యం ఇంపార్టెంట్. హల్లెలూయా. మన హృదయము దేవుని మీద ఎంత ఆనుకుందో అది ఆలోచన. మన హృదయం దేవుని మీద ఆనుకొని ఉంటే ఖచ్చితంగా సక్సెస్ చూస్తాం. మన హృదయం దేవుని మీద ఆనుకోకపోతే ఫెయిల్యూర్ చూస్తాం. ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు మన ప్రార్థన ఇంత ఇమ్మీడియట్లీగా ఈ పరిచయంలో కార్యాలు అద్భుతాలు జరుగుతున్నాయంటే గల కారణం సీక్రెట్ టంగ్స్ ప్రేయర్, అన్య భాషల ప్రార్థన. అన్య భాషల్లో నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, అపేక్షించాలి. అర్థమవుతుందా? మేనే టెకెల్ ఉపవాసిన అని చెప్పాడు. అది చెప్పంగానే పెద్ద మాట, అది ఒక సెంటెన్స్ లైన్. ఖచ్చితంగా మీరు చదివితే ఆ వచనాలు మేనే 2, 4, టెకెల్ 3, 4, 3, 7, ఇదొక 4, ఎంత 11 అక్షరాలలో ఎంత భావం వచ్చిందో మీరు చూడండి. మేనే టెకెల్ ఉపవాసిన. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనపడుతుంది అన్నంత వరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనపడుతుంది. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? త్వరగా చెప్పు, ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 7. చదువు మాయ్. ఒక్కొక్కటి మెనే టెకిల్ ఉపార్చన అనేది 7 అక్షరాలు ఉన్నాయి. దాని కింద ఈ వాక్య భావం అనగానే చూడండి. ఆయన నిన్ను త్రాసులు, ఆయన అనే దగ్గర నుంచి చూడండి. ఆయన అనేది 3 అక్షరాలు, నిన్ను అనేది 2 అక్షరాలు, 5, త్రాసులో 3, 8, 8, 3 ఎంత? 11, 2 ఎంత? 13, 4 ఎంత? 17, 5 ఎంత? 17, 6, 23. 7 అక్షరాలు ఆడ ఉన్నాయి, 23 అక్షరాలు ఆడ ఉన్నాయి. ఎంత అర్థం వచ్చింది? 7కి ఎన్ని రెట్లు లెక్క? 2 రెట్లు లెక్క. 2 రెట్లు లెక్క అంటే 7, 7, 14, 14 ఇంకొక 7 వచ్చి 22 వచ్చినాయి ఆడ. అర్థమైందా? 2 అంటే నువ్వు అన్య భాషల్లో ప్రార్థన చేస్తే, నీవు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆ 10కి 2 రెట్లు ఎంత అవుతుంది? 10కి 2 రెట్లు అయితే అర్ధగంట. అంటే నువ్వు 10 నిమిషాలు అన్య భాషలో ప్రార్థన చేస్తే అర్ధగంట తెలుగులో ప్రార్థన చేసినట్టు లెక్క. నువ్వు గంట ప్రార్థన చేస్తే 60కి 2 60 లెక్క వేయండి. 120, 60 ఎంత? 180 నిమిషాలు. కరెక్టేనా?
180 నిమిషాలు ప్రార్థన. ఆమేన్. నువ్వు చేసింది ఒక 60 నిమిషాల ప్రార్థనకి అన్య భాషలు ప్రార్థన చేస్తే 180 నిమిషాలు, అంటే 120 నిమిషాలు ఎక్స్ట్రా ప్రార్థన చేసినట్టు లెక్క. అంటే మీకు డీటెయిల్ గా చెప్తున్నాను. ఈ అన్య భాషల గురించి చెప్తున్నాను. అంటే అన్య భాషలు అపవాది గ్రహించలేడు. అక్కడ ఉన్న వారు ఎవరు చెప్పలేరంట. ఏం దానియేలు దేవుని ఆత్మ లేకపోతే చెప్పేవాడు కాదు. దానియేలు మీద దేవుని ఆత్మ ఉంది అని అక్కడ ఎస్పెషల్ గా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ, దేవుని జ్ఞానం కలిగిన వాడు కాబట్టి దేవుని రాజ్య మర్మములను తెలియజేయుటకు దానియేలుకు శక్తి అనుగ్రహించబడి ఉంది. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ వరములతో అపేక్షించి నడిపించబడితే దైవికమైన భాషలను మాట్లాడి దైవికమైన భాషతో నడవగలిగిన కృపను పొందుకుంటావు. కొట్టు 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 కొట్టు. చాలా డీటెయిల్. ఈ రోజు మీ సమస్యలకు పరిష్కారం ఫుల్ స్టాప్ చెప్తున్నారు దేవుడు. అది ఇదే చెయ్యి. ఏడ్చడం మానుకో. అన్య భాషల్లో ప్రార్థన చెయ్యి. అన్య భాషలతో ప్రార్థన చెయ్యి. అన్య భాషలను ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, రండి కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం, లోతుకి వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏమంట? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని చెప్తా ఉన్నాడు. విశేషముగా ఇక్కడ చూడండి, ఆత్మ సంబంధమైన వరములు. ఆ మాటను అండర్లైన్ చేసుకొని బుక్కులు రాసుకో, అండర్లైన్ చేసుకొని. ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించుడి. అది ఇంకొక ట్రాన్స్లేషన్ ఏముంటదంటే, ఆధ్యాత్మిక సామర్థ్యాలు అంటే ఒక అసాధారణమైన శక్తిని పొందుకోవడానికి నీవు మనసారా దేవుని కోరాలంట. సామర్థ్యం విశేషంగా కోరాలంట. దేవుని సామర్థ్యం మనం కోరాలి మనసారా. ఇదేంటి? అపేక్షించుడి, ఆసక్తితో అపేక్షించుడు అంటే అర్థం ఏంటంటే మనసారా. చెప్పండి. మనసారా కోరాలి. చెప్పండి. మనసు పక్కన వాళ్ళు చెప్పండి. ఆత్మ సంబంధమైన చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి. హలో, ఆత్మ చెప్పండి రా పక్కన వాళ్ళకి. ఆత్మ సంబంధమైన వరములను మనసారా నువ్వు కోరుకో. ఆత్మ సంబంధమైన వరములను నీవు మనసారా కోరుకో. లాస్ట్ టైం చేద్దాం. ఆత్మ సంబంధమైన వరములను గట్టిగా చెప్పండి. ఆత్మ సంబంధమైన వరములను మనసారా నువ్వు కోరుకో. హలో, నువ్వు కోరుకో. చెప్పండి. హలో, నువ్వు కోరుకో. మనసారా కోరుకో. ఆత్మ సంబంధమైన వరములను మనసారా కోరుకో. హల్లెలూయా. ఇంకా చెప్పినాం హల్లెలూయా అయిపోయిందని మర్చిపోకండి. రోజు పలకండి, నాకు కావాలి. ఐ వాంట్ టంగ్స్ ప్రేయర్. నాకు అన్య భాషల ప్రార్థన కావాలి, అన్య భాషల అర్థం చెప్పే వరము కావాలి ప్రభా, నాకు ఇవ్వు. నా తండ్రి ఆత్మ సంబంధమైన వరములు నాకు కావాలని ఎప్పుడైతే నీ హృదయంలో ఒక డిజైర్ పెట్టుకొని ఉంటావో ఖచ్చితంగా దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. 2వ వచనం, ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో చెప్పండి, మనుషులతో కాదు గాని. చెప్పండి పక్కన. హలో, ఎక్స్క్యూజ్ మీ. భాషలతో మాట్లాడేవారు మనుషులతో కాదు గాని వారు దేవునితో మాట్లాడుతున్నారు. చెప్పండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, వినండి. నా వైపు చూడండి, వినండి. హలో, మీరు కాదు పక్కన వాళ్ళు. నా వైపు విను. చెప్పు. కట్టు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నా మాట విను. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ చూడు, ఇటు చూడు. భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు
దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నాడు. రెండవ వచనం మరలా పక్కన వాళ్ళు చెప్పండి. హలో హలో హలో. మనుషుడెవడు గ్రహించడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. మనుషులు ఎవరు గ్రహించలేరు గాని వారు ఆత్మ వలన మర్మములు పలుకుతున్నారు. భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడువాడు. వాడు మాట్లాడే భాష ద్వారా దేవుని మర్మములు పలుకుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం చూడండి. భాషతో మాట్లాడువాడు చాలు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. చాలు. భాషతో మాట్లాడంటే భాషల గురించి సబ్జెక్ట్ మాట్లాడుతుంటే భాషల గురించి మాట్లాడదాం. ప్రవచనం వచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి కూడా. మళ్ళీ ఒకరోజు చెప్తాను నేను దాని గురించి. భాషలతో మాట్లాడువాడంట ఏం కనపడుతుందంట? తనకు ఇప్పుడు నువ్వు భాషల్లో ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. పక్కన వాళ్ళు చెప్పండి, భాషలతో మాట్లాడితే నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంది? క్షేమాభివృద్ధి అంటే ఆరోగ్యకరమైన సమృద్ధి, హాని లేని సమృద్ధి నీకు కలుగుతుంది. ఎప్పుడు? భాషలతో మాట్లాడినప్పుడు. నేను ఈ ప్రార్థన అయిపోయినా ప్రార్థన చేస్తాను మీకోసం. హల్లెలూయా. భాషలతో ఎక్కువ మోర్ దెన్ యు స్పీకింగ్ tongues, praying tongues, many hours, many days, hours you praying. నువ్వు గంటలు ప్రార్థన చేయి అన్య భాషల్లో. నీ జీవితంలో ఎట్టి మార్పులు వచ్చాయి. ఒక రాత్రి అంతా దేవుని సన్నిధిలో కూర్చో అన్య భాషలు మాట్లాడడానికి. రాత్రి అంతా అన్య భాషలు నేను చేశాను. అన్య భాషలతో మాట్లాడినప్పుడు మనకు క్షేమాభివృద్ధి కలుగుతుందండి. అంటే రెట్టింపైన శక్తి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఏం చేయాలా? అన్య భాషల్లో మాట్లాడడానికి అపేక్షించు, ఆత్మ వరములను అపేక్షించు. చూడండి, వానికి క్షేమాభివృద్ధి కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనంలో అంటాడు, మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నానంట. పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్తున్నాడు, మీరందరూ భాషలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు కోరుకుంటే మీరందరూ ఏం చేయాలంట? భాషలు మాట్లాడంటే. ఏ భాష? పరలోక సంబంధమైన భాష. అది అపవాదికి అర్థం కాదు, మనుషులకు అర్థం కాదు, దేవునికి నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నువ్వు భాషలతో మాట్లాడడం ప్రారంభిస్తావో వెనువెంటనే దేవుని అడుగు, ప్రభువా ఈ భాషకు అర్థము చెప్పగలిగిన కృపా వరములు కూడా నాలో మెండుగా పని చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఒకటి అడగకూడదు, 2 అడగాల. భాషలు మాట్లాడడం కావాలా, భాషలకు అర్థం చెప్పడం కావాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భాషలు చెప్పడము నీకు కావాలా, భాషలు మాట్లాడడానికి కావాలా, భాషలకు అర్థం చెప్పే వరము కూడా నీకు కావాలా. అందుకే చాలా మంది భాషలకు అర్థం చెప్తేనే మాట్లాడాలని ఉంది బైబిల్లో. ఎస్, నేను చెప్తాను. మీరు మాట్లాడే భాషలు మేము భాషకు అర్థం చెప్తాను. ఇంకేం ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? భాషకు అర్థం చెప్పిన వాడు ఉంటేనే భాషలు మాట్లాడాలి సంఘంలో అని వాక్యంలో ఉంది. రైట్, ఉంది. కానీ నేను చెప్తా అర్థం. ఎస్, ఐ హావ్ గివెన్ గిఫ్ట్. ఐ హ్యావ్ గిఫ్ట్. నా దగ్గర ఆ యొక్క వరం ఉంది. నేను అర్థం చెప్తున్నాను. హల్లెలూయా. అంటే దేవుని ఆశ ఏంటంటే మీరందరూ భాషలతో మాట్లాడడం దేవునికి ఇష్టమైంది. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కింద చూడండి, మీరు ప్రవచింపాలని మరి సంఘ క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని, చాలు అర్థము చెప్పితేనే గాని అని అంటారు. 6వ వచనం చూడండి. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యము బయలుపరచపలనని అయినను, జ్ఞానోపదేశం చేయవలనైనను, ప్రవచింపవలనైనను, బోధింపవలనైనా మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకేం ప్రయోజనం? హల్లెలూయా. నా వల్ల మీకేం ప్రయోజనం? చూడండి 9వ వచనం. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగో తెలియను.
మీరు గాలితో మాట్లాడినట్టుందురు. లోకమందు ఎన్నో విధముల భాషలను, వాటిలో ఒక్కటైనా స్వస్థం కానిదై ఉండదు. మాటలు అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడు వానికి నేను పరదేశిగా ఉండును. మాట్లాడుటకు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తి గలవారు గనక సంఘ క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం మీరు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటగా ఏం చేయాలంట? ప్రార్థన చేయవాలేను. ఈరోజు మెయిన్ గా చెప్పే మాట మీకు ఈరోజు సూపర్ న్యాచురల్ ప్రేయర్ మీకు నేర్పిస్తా ఉన్నాను. సూపర్ న్యాచురల్ ప్రేయర్ యొక్క లాభాలు చెప్తా ఉన్నాను. ఆ సూపర్ న్యాచురల్ ప్రేయరే అన్య భాషల ప్రార్థన. మనం ప్రార్థన చేస్తాం, ఎఫెక్ట్ ఆఫ్ చేసేమా. అన్య భాషల ప్రార్థన నువ్వు ఎంత చేసినా నీ శరీరం ఫలవంతంగా కనిపించదు నీకు, కానీ నీ లోపల ఆత్మ ఫలవంతమై నీలోన ఉన్న అంతర్య పురుషుడు దినదినము బలం పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలవంతుని బలము ఎప్పుడు బయటకు వస్తుందండి? ఆ బలము ప్రయోగించవలసిన సన్నివేశం అని ఎదుటికి వచ్చినప్పుడు ఆ బలవంతుని బలము బయటకు వస్తుంది. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా లేదా? మీకు అర్థం కాలేరా? ఒక బలవంతుని బలము ఎప్పుడు బయటకు వస్తుంది? ఎప్పుడు అవసరమైతుందా దాని బలము? ఇప్పుడు నాలో బలం ఉంది, ఆ బలం ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఆ బలము ఉపయోగించవలసిన సన్నివేశం క్రియేట్ అయినప్పుడు, ఉపయోగించవలసిన ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు. అర్థం కాలేదు. లేచి నిలబడండి, లేదు పైకి లేచి నిలబడండి. మీరు నిద్రపోతాను, లేదు పైకి లేదు పైకి లేదు, లేచి నిలబడి వాక్యం వినండి. నిలబడండి. ఒక బలవంతుడు తనలో ఉన్న బలము ప్రదర్శించటానికి ఏం కావాలా? ఒక సన్నివేశం జరగాల. అవునా కాదా? మీకు అర్థం కాలా? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరందరు లేడీస్ వంట బ్యాచ్, నీకు వంట వచ్చాది, నాకెట తెలుస్తుంది? గడిగడిగా ఇవ్వాలి. ఏం చేయాలా? చేర్చే. అవునా కదా? చెప్పను రా, అవునా కదా? నువ్వు ఖాళీగా ఉంటే నీకు వంట రాదని అర్థమా? సైలెంట్గా ఉంటే వంట రాదని అర్థమా? నీలో నైపుణ్యతను ఎప్పుడు తెలుస్తుంది? తెలుస్తుంది. చేర్చే ఆ పని చేసినప్పుడు, అది నేను రుచి చూసినప్పుడు, ఓహో కథ వంట బాగా సూపర్ చేస్తున్నారు వీళ్ళున్నారు మగ బ్యాచ్ జెంట్స్. వీళ్ళకేం చేద్దాం? వీళ్ళు పని చేస్తే డబ్బులు తీసుకురావాలా. సరే, వారికి పనికి రావాలంటే ఇదిగో మీరు ఈ పని చేస్తే మీకు ఇంత కూలి ఇస్తానని ఇంత కూలి ఇస్తానని నేను చెప్తాను. మరి వారు ఆ పని చేయడానికి వారి బలాన్ని ఉపయోగించినప్పుడే ఆ కూలి పొందుకుంటారు. బలం ఉపయోగించకపోతే కూలి రాదు. అవునా కదా? అవునా కదా? అలాగే నువ్వు భాషలతో మాట్లాడితే నీకు అప్పుడు ఏం జరగకపోవచ్చు, కానీ అపవాది నీ కుటుంబంలో, నీ చుట్టుపక్కల ఏదైనా అలజడి కలిగించినప్పుడు 100% నీవు మాట్లాడిన భాష ద్వారా పొందుకున్న దేవుని శక్తి బయటికి వెళ్లడి నీ కళ్ళ ఎదుట కార్యరూపం దాల్చబడడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడు జనరేటర్, ఇప్పుడు మన థర్మల్ పవర్ ఉంది, వెనక పక్క థర్మల్ ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ఆ యొక్క బొగ్గును పని చేసి అంత రెడీ చేసి జనరేటర్ ఆ కరెంటును ఉత్పత్తి చేస్తా ఉన్నారు. ఆ కరెంటును ఉత్పత్తి చేయడానికి కొంచెం ప్రాసెస్ పడతా ఉంది. వారు ప్రాసెస్ చేసి కరెంటును ఉత్పత్తి చేసి ఒక చోట నిల్వ చేసి అక్కడ నుండి ఎక్కడెక్కడ అవసరమైందో అక్కడికి ఆ కరెంట్ అంతటి పంపిస్తా ఉన్నారు. అంటే మొత్తానికైతే వాళ్ళు పవర్ జనరేట్ చేసి ఒక చోట స్టోర్ చేస్తున్నారు కదా, ఒక చోట స్టోర్ చేసి అక్కడి నుంచి వేరే చోటికి పంపిస్తున్నారు. అలాగే నీవు అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు దైవికమైన దేవుని శక్తితో నీవు సంపూర్ణంగా నింపబడతావు. అయితే ఆ శక్తి ఆపరేట్ చేయాల్సిన సన్నివేశం నీ జీవితంలో ఏర్పాటు అయినప్పుడు ఆ శక్తి నీలో పనిచేయడం ప్రారంభించబడుతుంది. నీకు అర్థం కాలా?
మీరు ప్రార్థన చేసినప్పుడు, అన్య భాషల్లో ప్రార్థన చేసినప్పుడు మీరు దేవుని శక్తితో నింపబడతారు. నీలో ఆ శక్తి పొందుకొని దాచుకొని ఉంచబడుతుంది. నీ ప్రాణాత్మ దేవుని ఆ శక్తి నిలబడుతుంది. ఎప్పుడైతే ఆ శక్తి నీలో ఉంటుందో, అపవాది నేను కదిలించడానికి వచ్చినప్పుడు నీలో ఉన్న శక్తి వానిని కొట్టడం ప్రారంభిస్తుంది. ఇదిగో నీకు అసాధ్యమైన దాన్ని నీలో ఉన్న అభిషేకం సాధ్యము చేసి నీ కళ్ళ ఎదుట చూపించినప్పుడు నీవు చేసిన ప్రార్థన, అభిషేకం, అన్య భాషల ప్రార్థన ఫలమును చూస్తావు. అర్థమైందా? అర్థమైందా? నీకు అర్థం కాలే, మట్టి బుర్రలు ఉన్నట్టున్నాయి. అర్థమైందా కాలేదా? ఏమైంది చెప్పండి, ఒకరు చెప్పండి. మీరు ప్రార్థన అన్య భాషలో ప్రార్థన చేసినప్పుడు మీలో స్టోరేజ్ అవుతూ ఉంటుంది. మీలో అభిషేకం స్టోరేజ్ అవుతూ ఉంటుంది. స్టోరేజ్ అయ్యి నీకు అపవాది ఏ విధమైన కీడు తలపెట్టడానికి వచ్చినప్పుడు ఆ అభిషేకం బయటకు వచ్చి దేవుని శక్తి పోరాడడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం నీలోని పోరాడడం ప్రారంభించబడుతుంది. ఇది తెలియకుండా అన్య భాషల ప్రార్థన తెలియదు. అందుకే అంటున్నాను చూడండి, మీరు 11 భాషలతో మాట్లాడు అర్థం చెప్పుటకు అర్థము చెప్పు శక్తి గల వారు అగుటకై ప్రార్థన చేయవాలి. నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయగాని నా మనసు నేను చెప్పింది అదే. నేను ఆత్మతో ప్రార్థన చేసిన ఎడలా చెప్పండి, ఆత్మతో నేను ప్రార్థన చేసిన ఎడలా ప్రార్థన నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా. అంటే అర్థమైంది, అన్య భాషల్లో ప్రార్థన చేయటానికి మన శరీరం ఒప్పుకోదు. ఎందుకో తెలుసా? అన్య భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ శరీరం వీక్నెస్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఎంతసేపు మాట్లాడి గొంతును వస్తుంది, చాలే డ్రై అయిపోతుంది, నోరు డ్రై అయిపోతుంది, గొంతును వస్తుంది, నరాలు నొస్తున్నాయి, తలకాయ నరాలు నొస్తున్నాయి, ఇంకా చాలే ఆపే అని అంటారు. కాదు. నువ్వు కంటిన్యూ చేసావంటే ఆ శరీరమే నీ ప్రార్థనకు అలవాటు అవడం ప్రారంభించబడి సూపర్ న్యాచురల్ బాడీగా మార్చబడుతుంది. అసాధారణమైన శరీరంగా మార్చబడుతుంది అన్య భాషల ప్రార్థన ద్వారా. మనం ఆ ప్రార్థన చేయకుండా మనం ఎంతసేపు స్తోత్రం అంతేగా అనా? స్తోత్రం. కొంతమంది మహానుభావులు ఉన్నారు, స్తోత్రం. నేను ప్రార్థన చేస్తానా, ఏం నిద్ర పోతాను అనుకున్నా, ఏమన్నా నీకు తెలివిందా లేదా? ప్రార్థన డిస్టర్బ్ చేయకు. హలో, ఏం మీకేం తలకాయ తిరుగుతుందా? నేను ప్రార్థన చేస్తాను, నిద్రపోతాను. చూడండి, అన్య భాషలో మన యూట్యూబ్ ఛానల్లో గంట సేపు అన్య భాషలు ప్రార్థన ఉంది. అన్య భాషలతో అధికారంతో ప్రార్థన చేయాలి. భాషలతో ప్రార్థన చేయడం ప్రారంభించు. నీవు అన్య భాషలు పెట్టుకో, అన్య భాషల దగ్గర కూర్చొని ప్రభా ఆ వరములు అపేక్షిస్తున్నాను, నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకొని అన్య భాషల మీద నిలబడి ఆ భాషల్లో నువ్వు అడుగు అపేక్షించు. నీ నోటికి అవి రావడం ప్రారంభించబడతాయి. దేవుని ఆత్మ ద్వారా నీ నోరు సడలించబడి. చదవండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం త్వరగా 3వ వచనం, త్వరగా స్పీడ్. యాక్ట్స్ చాప్టర్ 2:4. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం, త్వరగా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి, మరేందమ్మా, విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించే కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగిరి. హల్లెలూయా. పరిశుద్ధ
పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నీకు అన్య భాషలు మాట్లాడే శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని పొందుకొని నీవు అన్య భాషలు మాట్లాడడం ప్రారంభిస్తే దేవుని యొక్క సన్నిధి నీ ప్రాణ ఆత్మ దేవతో నింపబడడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు అందరూ అన్య భాషలతో మాట్లాడడానికి ఆపేక్షించండి. నీ మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి భాషలు మాట్లాడుతున్నావు కదా, అది కంటిన్యూ చేయి. ఆ భాష ఆత్మ వచ్చినప్పుడే భాష అది కాదు, 24 hours ఆన్లో ఉండాలి. నువ్వు అలా ఉండాలంటే నిత్యం భాషలు మాట్లాడుతూ, ఎప్పుడైతే నీవు భాషలు మాట్లాడుతూ నీ జీవితం కొనసాగించబడతావో, నీ చుట్టూ ఉన్న ఫెయిల్యూర్ వాతావరణం, నెగిటివ్ వాతావరణం అంతా మార్చబడి పాజిటివ్ గా మార్చబడి, నీకు అన్ని ఫెయిల్ అయిపోతున్నావా అవి అనుకూలంగా మార్చబడతాయి. కొంతమంది భాషలు మాట్లాడంటే ఎక్కడి నుంచి వచ్చావు, పై నుంచి వచ్చాయో, వెనక నుంచి వచ్చావు, కాబట్టి గబాన్ ఆలోచన పేరుతుందో ఏమవుతుందో, భాష ఈ ఆలోచనలు అంటారు. ఆ ఆలోచనలు ఉంటే నువ్వు భాషలు నీ మీదకి ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి దిగి వచ్చింది. ఆ స్పర్శను నువ్వేం చేస్తావు అంటే, నీ మైండ్ పరిశుద్ధాత్మ దేవుని మీద ఏకాగ్రతగా నిలబెట్టక, నీ మైండ్ ఎక్కడి నుంచి వస్తా ఏమవుతుంది ఎట్లా పెట్టుకున్నప్పుడు దేవుని స్పర్శ నీలోనికి రావడం నువ్వు గమనించడం ప్రారంభం. నీ మనసు ఏకాగ్రత పెట్టినప్పుడే నీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏకాగ్రత పెట్టినప్పుడు నీ శరీరంలో ఏం జరిగే నీకేం తెలుస్తుంది? తెలీదు. ఏకాగ్రతతో ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో నువ్వు నిలబడడం మొదలుపెట్టు. దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. అదంట, నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు బలవంతంగా ఉండదు. ఆత్మ బలవంతంగా ఉంటుందంట. అంటే పైన డ్రైగా ఉంటుంది. మనకి భాషలు మాట్లాడుతున్నప్పుడు ఒక అలసటగా అట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత నువ్వు మాట్లాడంగా నీ శరీరము నీ ప్రార్థనకు అడిక్ట్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం నీ ప్రార్థనకు అడిక్ట్ అయిపోయి దేవుని కార్యాలు నీ జీవితంలో అద్భుత రీతిగా సంపాదించుకోవడం ప్రారంభిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అన్య భాషల్లో మాట్లాడాలి. నువ్వు అడుగు దేవుడు. నీ నోటికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే నువ్వు పలకాలని నీ నోటికి వచ్చిందో పలుకు. అది తప్ప రైట్ అని ఆలోచన చేయక పలుకు. నీ మీదికి ఆత్మ దిగి వచ్చేకొలది, ఆయన శక్తి ఇచ్చుకొలది నువ్వు మాట్లాడుతూ ఉండు. నేను ప్రార్థన చేస్తా, నువ్వు అదే ప్రార్థన కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళు. టంగ్స్ అనేది నీ జీవితాన్ని పూర్తిగా మార్పు చేయడం ప్రారంభిస్తుంది. అన్ని భాషలు. ఇది మనకు తెలియక మన జీవితాల్లో దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సన్నిధిని నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు. ఒక విషయం చెప్తా ఉన్నాను, మీకు ఆకలి అవుతా ఉంది, బాగా వినండి, అందరు వినండి. రేయ్ సైలెంట్, అందరు వినండి. వింటారు కౌసి, వాడు బబ్బులు గాడు, సుమియాన్, వినండి, అందరు వినండి. మీకు బాగా ఆకలి అవుతా ఉంది, విపరీతమైన ఆకలి అవుతా ఉంది. ఆ ఆకలి వర్ణనాతీతంగా ఉంది. మీ ఎదుట మామిడి పండ్ల చెట్లు మంచిగా మాగి ఇంత సైజు ఆకారంలో మీ ఎదుట ఉంది మామిడి పండు చెట్టు. ఏం చేస్తావు? ప్రేమగల తండ్రి, సర్వశక్తి మంతుడా, ఆ పండు నా దగ్గరికి రావాలి. ఆ పండు నా దగ్గర రాదు. 30 రోజులు ఉపవాసం ఉండు, చచ్చిపో, అది నీ దగ్గర రాదు. ఏమ్మా మహిమ కుమారి వస్తుందా? కృపకుమారి వస్తుందా? చెప్పండి రా, గట్టిగా చెప్పండి సమాధానం. నువ్వు 50 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకో, అది నీ దగ్గరకు వస్తుందా? ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? హల్లెలూయా,
హలో, ఎక్స్క్యూజ్ మీ, వినండి నా మాట. సూపర్ న్యాచురల్ సీక్రెట్ దేవుడు రివీల్ చేస్తున్నాడు. వినండి వినండి వినండి. నీవు నీ అవసరతలను నీవే సంపాదించుకోవాలి. అది ఎలా సాధ్యమంటే దేవుని శక్తి ద్వారా నీవు సంపాదించుకోవాలి. హల్లెలూయా. మామిడి చెట్టు నీ ఎదుట నిలబడినప్పుడు, నీకు ఆకలి అవుతున్నప్పుడు, ఎలాగైనా సరే నువ్వు వెళ్ళిపోయి ఆ మామిడి పండును పెరికి ఆ మామిడికను కోసి తీసుకొని తినడము, ఈ తిని నీ కడుపును ఎలా నింపుకుంటావో, ఈ రోజు నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు, ఎలా జీవించాలనుకుంటున్నావు, అదే రీతిగా నువ్వు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు అవసరమైనది. ఆయన అడిగిన వెంటనే ఆయన నీకు కావాల్సిన శక్తి, నీవు జీవించుటకు, నీవు ప్రతి యొక్క అపజయమును ఎదిరించి జయాన్ని పొందుకుంటకు ఆయన నీకు శక్తిని కలుగజేస్తాడు. విశ్వసించిన గట్టిగా చెప్పనుకొని ఎలా చెప్తారా? నీకు అర్థమే గాల, నీకు అర్థమే గాల. నేను భూమి మీద నిలబడలేకున్నా. సో మీ అవసరతలు మీరు సంపాదించుకోవాలని దేవుని ఆత్మ అభిషేకం మీలో అటువంటి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేసుకొని ఏమా స్వరూపి కాళ్ళ మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చొని ఏం పని చేయకుండా సోమరు కానీ నా అప్పులు తీర్చు ప్రభా. నీవు చేయి ప్రయత్నం అంతట్లో నేను నీకు తోడ ఉంటాను అన్నారు దేవుడు. వెళ్ళి ప్రయత్నం చేయి, ఆయన నీకు తోడుకుంటాడు. నువ్వు సంపాదించుకోవాలి కానీ ఎంతసేపు మనం ఉచితంగా ఈ ప్రభా ఒరే పనికి మాలనోడా, చాలు ఆపు ప్రార్థన. నువ్వు స్వతంత్రించుకో. యేసయ్య రక్తము ద్వారా అపవాది నీ జీవితంలో ఉన్న స్వతంత్రాన్ని దొంగిలించాడు. యేసయ్య రక్తము ఆ అపవాది దొంగిలించిన స్వాతంత్రాన్ని మరలా తిరిగి నీకు ఇచ్చే రీతిగా దేవుడు రక్తం కార్చి నీ కోసం బలియంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన మరణించి నీకు విజయాన్ని ఇచ్చాడు. ఆయన మరణించి నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మరణించి నీకు స్వాతంత్రాన్ని కలగజేశాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎన్ని దినాలు ఏడ్చినా, ఎన్ని దినాలు ప్రార్థన చేసినా, ఎన్ని దినాలు నువ్వు నలిగిపోయినా, ఎన్ని దినాలు నువ్వు 10 రోజులు 100 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకో, వ్యర్థమే. నువ్వు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నా వ్యర్థమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీవు స్వతంత్రించుకోవడానికి, నువ్వు నీకు కావాల్సింది తీసుకోవడానికి నీలో ఉన్న ఆత్మ అభిషేకాన్ని పని చేయడం ప్రారంభించుకో. ఇలా చేయటానికి అన్య భాషలు నీకు ఎంతగానో తోడ్పడతాయి. హల్లెలూయా. ఈ శరీరం ఏ మాత్రం నీకు ఫలంగా ఉండకపోవచ్చు, నీలో ఉన్న ఆత్మ ఫలవంతముగా ఉంటుందంట. ఫలవంతంగా. ఇప్పుడు మనకు శరీరం ఫలవంతంగా ఉండాలన్నా, ఆత్మ ఫలవంతంగా ఉండాలన్నా? చెప్పండి. ఆత్మ ఫలవంతం శాశ్వతమా, శరీర ఫలవంతం శాశ్వతమా? అవునా కదా? అందుకే అంటారు కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయములో వర్ధిల్లుతావని. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్య భాషలతో మాట్లాడినప్పుడు ఆత్మ ద్వారా నువ్వు బలం పొందుకుంటావు. నువ్వు అన్య భాషలతో మాట్లాడడం మొదలు పెడితే ఆత్మ ద్వారా బలం పొందుకొని నిశ్చయముగా అపవాదిని శీఘ్రంగా ఎదిరించి వాని నాశనమైన గుంటలోనికి వెళ్ళి త్రోసివేయగలుగుతావు. నీ విజయాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అపవాది లాక్కున్నాడు, నీకు అర్థం కావడంలా. అన్య భాషల యొక్క శక్తి ఇంకొక రీతికి ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా వినండి. వెనక్కి తీసుకోమ్మా కెమెరా. బాగా వినండి. తిరండి. అన్య భాషల ప్రార్థన ఎలా ఉంటుందంటే, రారా త్వరగా తుమ్మి అంటారు. వెనక్కి తీసుకో. జాగ్రత్త వినండి. చూడండి నాకెళ్ళి చూడాలి. అన్య భాషల ప్రార్థన నీతో ఎట్లా ఉంటుందో చెప్తూ చూడండి బాగా. ఇడ అపవాది అనుకోండి, మీరు అనుకోండి. అపవాది నీ ఆశీర్వాదాలు, నీ యొక్క స్వేచ్ఛను అన్నిటిని లాక్కొని వెనకాడబెట్టు. ఏదన్నా మీకు కావాల్సిన స్వేచ్ఛ, మీరు కావాల్సిన ఆనందంగా జీవించాల్సిన జీవితము, మీ సంపదను, మీ ఆరోగ్యాన్ని అన్నిటిని అపవాది లాగి పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. నాది నాకి అంటే కుదరలే. నాది నాకి అంటే ఇది అస్సలు తక్కువ కూడా చేయాలి.
లాక్కోవడానికి ప్రయత్నించు. ఇటుంది ఇటుంది ఈ వ్యక్తి దేవుని వాక్యాన్ని విని అన్ని భాషలు కూడా తెలుసుకున్నాడు. అన్ని భాషల్లో ప్రార్థన చేస్తాం. అన్ని భాషల్లో ప్రార్థన చేస్తాం. చెరా అన్ని భాషల్లో ప్రార్థన. ఈ బాల రంధన షకందల రబ కరందల రియాంతేలి రియాంతల రబ ఎసోర కందల రబ ఫిల్ యువర్ ఫైర్. అభిషేకంతో నింపబడింది. అభిషేకంతో నింపబడింది. ఇప్పుడు చేయి వెళ్తా ఉంది. చేయి వెళ్తా ఉంది. చేయి వెళ్తా ఉంది. చూడండి చూడండి, చేయి వెళ్తా ఉంది. చేయి వెళ్తా ఉంది. ఈ చేతితో పాటు వీనికి తెలియని మహామహిమ కలిగిన హస్తం కూడా వెళ్తా ఉంది. వెళ్ళిపోయి ఆ అభిషేకంతో ఈ యొక్క బాటిల్ను ఇప్పుడు ఆక్కొని స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. వీరి జీవాన్ని, వీరి ఆరోగ్యాన్ని, వీరి ధనమును, వీరి యొక్క జీవన స్థితి మొత్తం ఆశీర్వాదకరంగా నిలబడగలిగిన ఆ కృపనంతటిని అపవాది దొంగిలించినంత తీసుకొని మరలా యథావిధిగా వీని జీవితంలోకి తెచ్చుకొని వీడు ఆశీర్వాదకరంగా జీవించడం ప్రారంభిస్తాడు. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ టంగ్స్ ప్రేయర్. ఇది అన్య భాషల యొక్క సీక్రెట్. అన్య భాషల యొక్క ప్రార్థన. అపవాది ఇంకప్పుడు ఈడు పోయినా, అప్పుడు ఈడు ఒంటరిగా పోయినప్పుడు ఈయన కాడ ఉంది. ఈడు లాక్కుంటున్నాడు, గుంజుతున్నాడు కాలే. ఈయనకి తోడేమైంది, అన్య భాషలలో మాట్లాడి బాగా ప్రార్థన చేసేసరికి వీళ్ళోడికి దేవుని శక్తి బలంగా దిగి వచ్చేసింది. ఆ శక్తి, దేవుని యొక్క శక్తి, వీని శక్తి, దేవుని శక్తి ఏకమైపోయి నీ కింద మీద తని భగవాన్, హల్లెలూయా, భగవాన్ తని తీసుకొని మన దగ్గర పెట్టుకున్నాం. దిస్ ఈజ్ అవర్ గాడ్. ఇది మన దేవుడు. ఇలా ఉంటాడు ఇంకా నీతో. ఇప్పుడు సంపాదించుకో, తీసుకురా, తీసుకో తీసుకో. హల్లెలూయా. చేత కాదు. ఎందుకంటే దీని బలానికి సర్వోన్నతమైన దేవుని బలం తోడైంది. హల్లెలూయా. నీ గర్భఫలాన్ని అపవాది దొంగిలించాడా? నీ కుటుంబ వ్యవస్థను అపవాది దొంగిలించాడా? నీ కుటుంబంలో అపవాది సమాధానం దొంగిలించాడా? నీ కుటుంబంలో ఏమి దొంగిలించాడు నువ్వు బాధపడుతున్నావో, మోకరించి ప్రార్థన చేయి. దేవుని శక్తి నీకు తోడైంటాది. యేసు నామములో నా దగ్గర నుండి దొంగిలిన సాతానా, నా వస్తువులని తిరిగి యేసు నామములో తీసుకురా. వాడు సచ్చినట్టు రావాల్సిందే. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థనతో పాటు దైవికమైన శక్తి పరిగెత్తడం ప్రారంభించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. His tongues prayer is very, very, very most powerful prayer. Tongues prayer is most very, very, very powerful prayer. ఈ పరిచర్య సీక్రెట్ అదే. విమర్శించుకుంటాడు, మనకు అవసరం లేవంతో. బిర్యానీ సూపర్ ఉంది, పాయ రోటీ సూపర్. ఇప్పుడు కొత్తగా పొద్దుట పెట్టినారంట ఓల్డ్ సిటీ టేస్టులని. పాయ రోటీ సూపర్ అని చెప్పి తింటా ఉంటే తినటోనికి దాని రుచి చూసి వాడు లొట్టలు వేసుకొని తింటా ఉన్నాడు. తినడు పోరా పనికి మాలడా. పట్టించుకుంటామని చెప్పండి, పట్టించుకుంటామా? నిన్ను విమర్శించే వాళ్ళతో నీకు అవసరమే లే. నీ ఆనందం మీదే. గొప్ప కృప, మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా పట్టుకునే కృప. హల్లెలూయా. పాడదాం, తొందరలో పాడతారు. దేవుని ఆ ప్రేయర్ ఎలా ఉంటుందంటే చాలా పవర్ఫుల్. ఆ ప్రేయర్ ఎంతమంది కావాలా? అర్థమైందా? టంగ్స్ ప్రేయర్ యొక్క పవర్ ఏంటంటే అర్థమైందా మీకు? అది పనిచేసే విధానం మీకు చూపిస్తాను. పనిచేసే విధానం ఎట్లుంటుంది కూడా మీకు చూపించాను. కాబట్టి నువ్వు భాషతో మాట్లాడుతున్నప్పుడు నీ శరీరం ఏమి రెస్పాన్స్ లేకపోవచ్చు, ఏమి కాకపోవచ్చు, అయినా నువ్వు మాట్లాడుతూనే ఉండు. నీలో ఉన్న ఆత్మ బలం పొందుకోవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిస్ ఇస్ ఇది.
అన్ని భాషల్లో ఈ రీతిగా మనం కొనసాగించబడాలి. అన్ని భాషల ప్రార్థన ఈ రీతిగా మనం చేయడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, we have more than power carry. ఎక్కువ ఆ ఆ శక్తిని మనం క్యారీ చేయడం ప్రారంభిస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ పవర్ క్యారీ చేయడం ప్రారంభిస్తాం. కాబట్టి దేవుని సన్నిధానికి వచ్చిన నీవు నేను ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా కొనసాగించబడితే దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో జరగడం ప్రారంభించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సంధానంలో ఈ మాటలన్నిటి మీ హృదయాల్లో పెట్టుకోనండి. దేవుడు ఇంకా ఏదైనా రెవల్యూషన్ నాకు ఇస్తే మరలా ఫ్యూచర్ ఇంకొకసారి కూడా ఈ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇంతవరకు ఈ మాటలన్నీ దేవుడు మీ హృదయాల్లో వెనుకటి పలుపు ఫలభరితంగా మార్చును గాక. అందరు కళ్ళు మూసుకొని లేచి నిలబడి కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మీలో క్రియ చేయబోతున్నాడు. ఎవ్వరు మౌనంగా ఉండదు, నిర్లక్ష్యంగా ఉండి ఎక్కడి నుంచి వచ్చి ఆయన ఆలోచన చేసి అనాలోచన కొని పోగొట్టుకోమాకండి. మీ బైబిల్ పక్కన పెట్టుకోండి, సైడ్ బ్యాగులు పక్కన పెట్టుకోండి. దేవుని ఆత్మ శక్తి మీ మీదకి వచ్చే కొలది మీ మీదకి మీరు భాషలు మాట్లాడడానికి దేవుడు అధికారం ఇస్తాడు. మీ నోటికి వచ్చిన ఆ భాషలను మాట్లాడండి. ఇవి కరెక్టా, ఇవి తప్ప అని ఆలోచన చేయొద్దు. మాట్లాడి గట్టిగా మాట్లాడండి. మీరు చిన్నగా మాట్లాడద్దు, గట్టిగా మాట్లాడండి. అప్పుడు మీరు దేవుని శక్తితో నింపబడడం దేవుని యొక్క శక్తి మీలో దిగి వచ్చి అన్య భాషల్లో ప్రార్థన చేసి ఆ కృపతో మీరు నింపబడడం చూస్తారు. చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. Father, thank you. We love you. We honor. We praise the Holy Spirit of God. Jesus. దేవానికి స్తోత్రం. మీజుకుండదు, ఏముండదు. నమ్మితే దేవుని మహిమ చూస్తాం. నేను చిన్న ప్రార్థన చేస్తానంటే దేవుని ఆత్మ బలముగా మీ హృదయములను ప్రేరేపించబోతా ఉన్నాడు. మీకు శక్తినివ్వబోతున్నాడు అన్ని భాషలు మాట్లాడతారు. మీకు ఏ భాషలైతే మాట్లాడడానికి మీరు కోరుకుంటున్నారో అదే దైవికమైన దేవుని ఆత్మ కలిగిన జ్ఞానం ఆత్మతో మాట్లాడి సంభాషించగలిగిన అట్టి భాషల ప్రార్థన దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. అనాలోచన ఉండొద్దు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రభా నీ కుమారుడిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. నాయన, అన్య భాషలతో మాట్లాడేవాడు మీతో మాట్లాడి మర్మములు పలుకుతున్నాడన్నావు. మనుషులతో కాదు, వాడు దేవునితో మాట్లాడుతున్నాడన్నావు. నేను ప్రార్థన చేస్తాను. నీ మీద తెలియని ఒక శక్తి ఆవరించబోతోంది. ఒక పరిశుద్ధాత్మ శక్తి, మీకు తెలియని ఒక శక్తి, అదే పరిశుద్ధాత్మ శక్తి, ఒక ఉన్నతమైన శక్తి మిమ్మల్ని ఆవరించబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, పరిశుద్ధాత్మ, yes I believe you are here. నేను విశ్వసిస్తున్నాను, ఇక్కడ మీరు మా మధ్య ఉన్నారు, మాతో మీరు ఉన్నారు. మా మధ్య మీరున్నారు. యేసయ్య, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో వీరందరూ భాషలతో మాట్లాడుటకు ప్రార్థించుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరికి యేసు నామములో శక్తి అనుగ్రహించబడును గాక, శక్తి అనుగ్రహించబడును గాక. Music object. Holy Spirit. Fire will be released. Release the tongues fire in Jesus' mighty name. Speaking tongues.
యేసు నామములో అన్య భాషలు మాట్లాడే శక్తి విడుదల చేస్తున్నాడు ఇప్పుడే ఒక్కొక్కరి మీదకి. మీ నోటికి అందపడుతున్న అన్య భాషలతో ప్రార్థించండి ఇప్పుడే యేసు నామములో. నాలుకలు సడలించబడును గాక, నాలుకలు సడలించబడును గాక. రిబా షాలా రటా తేలే రిబా ఖరబా బాబా 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 రేలే డేకేలే రిమానా షే అల్నారి అలరదేరి మందన రబౌకర బందన రబౌ షబా రిలా రటేలే రిబందల రబాకర మనందల రబా రిబల రబాకర మనందల రికదుర మనా షబా బాబా 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 రిలా రటా టా 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 టే లో లో రకేలే రిబాకర బాబా బాబా బాబా. అన్య భాష నోరు తెరవండి, నోరు తెరవండి, మౌనంగా ఉండొద్దు. మీ నోటిలోనికి అన్య భాషల శక్తి అడుగు పెట్టింది. పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని ఇస్తున్నాడు. నోరు తెరువు, నోరు తెరువు. నీ నాలుక మీదకి వచ్చిందని మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. యేసు నామములో ఆ నాలుక సడలించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటికి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు శక్తిని ఇస్తున్నాడు. అన్య భాషలు మాట్లాడకు, పరిశుద్ధాత్మ దేవుడే శక్తిని ఇస్తున్నాడు. రిబాలా రామానందాల రకేల రామానందాల రబా రిబాలా రామానందాల రకాల రబా బాబా రియాంతు మేలే రియాంతేలే రికందాల రబానందాల రబౌ షో రకేలే రియాల రకందాల రబాందేలే రియాల రబాందేలే రిబి ఓ రిబిలే రిహల్బ రందేలే రియాసేలే రికల రమాలేకే అందిన రౌసేల్ బాన్ రాందేలే రిబాకా అండ్ మరోలే రియాందేలే రబౌ షబాకలే అల్వేలే రేటేలే రిబాషే రో లోకో రో బాతాల రబా. Release the fire. అదిగో అదిగో మీ నోటికి వచ్చినవి దేవుని ద్వారా అందించబడుతుంది. పలకండి, పలకండి. కాలా రే దేరి మనందాల రఘురామన సేలేరి అలా రఘురామనందాల రబా రిబాల రబా బాబా 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 విసుకోద్దు, విసుకోద్దు, అలసిపోవద్దు. అది మీ శరీరం బలవంతంగా ఉండకపోవచ్చు, మీ ఆత్మ బలం పొందుకుంటా ఉన్నది, మీ ఆత్మ బలం పొందుకుంటా ఉంది. రిలీజ్ ద ఫైర్. నోరు తెరువు, నోరు తెరిచి మాట్లాడు. ఇమాకరందుల రబేరియాల రధురమనందల రబ రిదల రమన శమారదల రకెందల రబ బాబా 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 రిబా షో రో లో రే కే టే టే రిబాల రకందల రమనందల రబ బాబా 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 రిబాల రతే రే రే టే 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 రో తో తో లో రో బాకా రబ బాబా బాబా రిబా బాబా 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 షాల రకందల రబ రిమందల పలుకు, పలుకు, నీ నోటికి వచ్చే పలుకు. నీ కాత తెలుగులో ప్రార్థన బంద్ చేయి. లేక రతియలేరి షో రో షో రే షే రియాల సబా రిబా షే టే 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 రోదారా కాలిది రిమేనందియాల రదూరమనందల రబా రుబా కరమనందేలరి కాదల రబా లేబ్రల రమనందల రబా రిబాల రబా రషబా బాబా బాబా బాబా. యేసు నామములో నాలుక సడలించబడును గాక, నాలుక సడలించబడును గాక, సడలించబడును గాక. రిబాల రదల రకేలేరి బాబా 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 శోధరందల రికిదెరిమా రోధరమన రధరబన కందెలరి అంతన రబ. మాట్లాడు, మాట్లాడు. లో షెలెదియాం అల్ఎది రహల్ బకరబా యేసు నామములో నాలుక సడలించబడి లిషదరన నీ నాలుక మీదకి వచ్చిందని పలుకో.
Tongues will be fire in the name of Jesus. Shodharamananda, I release the tongues. I release new tongues. New tongues, fire. మాట్లాడు 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 ఫ్లో 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 న్యూ టంగ్స్, కొత్త భాషలు కొత్త భాషలు. అల్రేదలర కందలర బౌషమారియాలర కేందలర బాబా రిబాల రామానందల రబా కేడదర యాందును రబా అండ్ యాలర హస్కెల్ మేంద్రలర హౌసదర యాందనరి బాందనర కందల రబా లేబ్ర హల్కరందల రబౌ షేదే రేటికా రందల రబా బాబా బాబా బిగ్గరగా నోరు తెరిచి పలకండి. కల్మాల రందెరి బా షబా బాబా 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 Ribala reke riantolo roba en mene halbar endena raba ushamariala radere rikandala raba అన్య భాషలలో స్తుతించగలిగిన కృప. yes father in the name of Jesus ridala ramahal kere yamanandala raba shedama nate antala raba karamana. I release flow new tongues in Jesus mighty name. Flow in Jesus mighty name. Rikatala raba nandala raba ba 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 ba. Flow. Every limitation will be breaking in Jesus mighty name. Every limitation will be breaking in Jesus mighty name. Ishatara kandala raba ba 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 ba. లైవ్ లో ఉన్న వారందరూ నోరు తెరవండి. నోరు తెరిచి అన్య భాషలతో ప్రభుని స్తుతించండి. రివర్స్ విల్ బి ఫ్లో. రివర్స్ విల్ బి ఫ్లో. రివర్స్ విల్ బి ఫ్లో. ఫ్లో. రివర్స్ విల్ బి ఫ్లో. ఫ్లో. బాకారాలా డేరియాల రందాల రామానందోరకే Solo raba kharaba nandala raba ba 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 ba. Flow. Tongues will be fire. Bashandana rakandala raba. Ribandala rakendala raba. Ushamariala raba. Flow. మాట్లాడండి నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడండి. రిసాందేరే రిబాఖరందల రబా ఖరబానందల రబా రిబాందేలే రియాంతేలే రోషబరేందల రబాందల రబౌ. I release the fire. కోతరమనందల రబా. నోరు తెరవండి. శోదర కందేలే రిబాందల రబా ఖరబానందేలే రిబా. yes ఆన్లైన్ లో చూస్తున్న వారిని ప్రభావం ప్రార్థిస్తున్న వారి కొరకు యేసు నామములో ఇప్పుడే వారి మీదికి బలమైన నిశక్తి దిగివచ్చి అన్య భాషలు మాట్లాడడానికి కావలసిన శక్తి వారికి అనుగ్రహించి వారి నాలుకలు సడలించబడును గాక. ప్రతి ఒక్కరికి అన్ని భాషల్లో మాట్లాడే కృపనిచ్చాడు, శక్తినిచ్చాడు. ఆయన నీకు సామర్థ్యం కలగ చేయబడింది. కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండు. అది తప్పో, అది ఇబ్బందో, అది ఇక్కట్లో నీకు అనవసరం. నువ్వు మాట్లాడుతూనే ఉండు. నువ్వు మాట్లాడేది దేవుని ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించబడి. నువ్వు తప్పని అనుకోవద్దు. నువ్వు మాట్లాడేది దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. సోదరా మన అందరు చేతులు పైకెత్తారు. అందరు చేతులు పైకెత్తి నోరు తెరిచి యేసయ్యా అన్య భాషల్లో మాట్లాడే శక్తినిచ్చే స్తోత్రం. ఓన్లీ మీ స్వరం మాత్రం వినపరావాలి. మీకు ఇప్పుడు అనుగ్రహించమన్న మాటలే పలకండి, గట్టిగా పలకండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. నోట్లో కొనుక్కమాక. నోరు తెరిచి మాట్లాడు. భాషలు మాత్రమే మాట్లాడు. నోరు తెరిచి భాషలు మాత్రమే మాట్లాడు. భాషలు మాత్రమే.
Shurala Dhara Maneri Ala Randana Rabo Karamanandi Riande 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 Shodara Manande Riande 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 Ribakara Manande Riande Rabo Karabana Manamandala Rabba Baba 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 Riala Rande Riande 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 Lobra Halbarande Riande Lekra Brandana Shabari Ala Rabba Ribala Ramanandala Raka Karamanandala Rabba Baba 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 Ribala Rauko Rabande Riala Rakandala Rabba Shoda Riante Riantana Rakandala Rabba Melbe Keri Kala Rakuda Ramanandala Rabba. Thank you, Father. మీ మీద దేవుని బలమైన సన్నిధి దిగి రావడం నేను చూస్తున్నాను. మీ మీద దేవుని సన్నిధి బలంగా దిగి వచ్చింది. మీ మీద దేవుని సన్నిధి బలంగా దిగి వచ్చింది. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత తాకబడ్డారు. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత తాకబడ్డారు. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎస్ 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 ప్రతి ఒక్కరు మీ ప్రాణ ఆత్మ దేహములు పరిశుద్ధాత్మ తాకుదలతో నింపబడి ఉన్నాయి. తాకబడిన మీ ప్రాణాత్మ దేవులు పరిశుద్ధాత్మ చేత తాకబడి ఉన్నది. పరిశుద్ధాత్మ చేత తాకబడి ఉన్నది. మీ మీద దేవుని ప్రసన్నత, దేవుని వెలుగు, ప్రభావం మీ మీదకి దిగి వచ్చి ఉన్నది. దేవదూతలు ఇదిగో మన మధ్య సంచరిస్తున్నారు. దేవదూతలు ఒక్కొక్కరు వారు మీ నోటి నుండి వెలువడే భాషలను వినుటకు వచ్చి ఉన్నారు. మీ నోటి నుండి వెలువడే భాషలు వినుటకు వచ్చి ఉన్నారు. వాళ్ళు దేవదూతలు మీ నోటి నుండి మీరు మాట్లాడే ఆ పరలోకము భాష, వారితో సన్నిహితము, వారితో సేవ చేయగలిగిన భాష అది అని వారు మీతో మాట్లాడడానికి, మీరు వారితో మాట్లాడడానికి ఒక సన్నివేశం కోసం వారు ఇక్కడ దిగి వచ్చి ఉన్నారు. ప్రభానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా వందనములు నా తండ్రి. మీరిచ్చిన అన్య భాషలు మాట్లాడ కావాల్సిన శక్తిని బట్టి నీకు స్తోత్రం. ఇదిగో ఈ దినం కూడా వచ్చే ప్రతి బిడ్డ ఇది మొదలుకొని నీ అన్య భాషలలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ నీ నామానికి మహిమకరంగా వారు కొనసాగించబడి అపవాది వీరి యొద్ద నుండి లాక్కున్న ప్రతి జీవాన్ని, ఆశీర్వాదం అన్నిటిని వీరు తిరిగి వారు లాక్కొని స్వతంత్రించుకొని ఆత్మ శక్తితో జీవించుదురు గాక. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి శక్తివంతమైన మాట బట్టి మీరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందినాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి ప్రార్థన కొరకు వచ్చిన బిడ్డలకు సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన ముగించమైనది.